హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మంచి ట్రిక్ ఒకటి చెప్పేస్తున్నాను. ఆ ట్రిక్ ఏంటంటే మీకు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఆప్షన్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ ఆప్షన్స్ ఏంటంటే మీకు మొదటగా ఏదైనా ఒక ఫోల్డర్ మొత్తాన్ని హైడ్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్. ఆ ఫోల్డర్ని ఎలా హైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు డౌన్లోడ్ని నేను హైడ్ చేసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్లోడ్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత రీనేమ్ అని వస్తుంది కదా, రీనేమ్కి డౌన్లోడ్ అనే ముందు డాట్ పెట్టి ఓకే కొట్టి ఓకే చేయండి ఫ్రెండ్స్. అది హైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మళ్ళీ మీరు చూసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు డౌన్లోడ్ అనే ఫోల్డర్ని చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చిందన్న మీరు సెట్టింగ్స్లో ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి. బ్యాక్ వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు డౌన్లోడ్ అనే ఉంది కదా, అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవచ్చు మీరు. ఇంకొక ట్రిక్ ఏమంటే మీకు పర్టికులర్గా ఒక ఇమేజ్ని కానీ వీడియోస్ కానీ హైడ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే మీరు చూడండి. ఇప్పుడు ఇది వీడియో కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని రీనేమ్లోకి వెళ్ళి MP4 అని ఉంది కదా, అక్కడ TXT అని పెట్టండి ఫ్రెండ్స్. TXT అని చేసి ఓకే అని కొట్టి ఓకే చేయండి. అది టెక్స్ట్ రూపంలో మారిపోతుంది. దాన్ని ఎవరైనా ఓపెన్ చేయాలి అనుకుంటే కూడా మీకు వాళ్ళకి వీడియో రూపంలో చూపించదు ఫ్రెండ్స్, ఇలా టెక్స్ట్ రూపంలోనే చూపిస్తుంది. మీరు మళ్ళీ దాన్ని చూడాలనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా వెళ్ళి మళ్ళీ సేమ్ రీనేమ్లోకి వెళ్ళి మీరు రీనేమ్ అనేది కదా TXT రూపంలో ఉండేది MP4లోకి మార్చుకోండి. MP4 అని టైప్ చేసేసి ఓకే అని ప్రెస్ చేసి ఓకే చేయండి. అది మళ్ళీ వీడియో రూపంలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇమేజ్ ఏదైనా ఉంటే ఇమేజ్ని కూడా సేమ్ ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసుకొని దీనికి కూడా రీనేమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ JPG అని ఉంటుంది, JPG అని ఉంది కదా, అది తీసేసి మీరు TXT అని పెట్టుకోండి. TXT అని పెట్టుకొని ఓకే చేసేసుకోండి ఫ్రెండ్స్. అది టెక్స్ట్ రూపంలోకి మారిపోతుంది. అది ఎవరైనా ఓపెన్ చేసినా మీకు ఈ టెక్స్ట్ అనే చూపిస్తుంది, ఏదైనా టెక్స్ట్ రూపంలోనే చూపిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరైనా ఓపెన్ చేస్తే ఇవి మీరు మళ్ళీ రీఓపెన్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ని మీరు చూడాలి అనుకుంటే మాత్రము సేమ్ ఫ్రెండ్స్ రీనేమ్ చేసుకునేయండి. మళ్ళీ JPGలోకి రీనేమ్ చేసుకోండి. రీనేమ్లోకి వెళ్ళి TXT అని ఉంది కదా, అక్కడ JPG అని పెట్టుకోండి ఫ్రెండ్స్. JPG అని పెట్టుకొని ఓకే చేసేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మీకు సేమ్ ఇమేజ్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ట్రిక్. ఇంకొక ట్రిక్ ఏమంటే మీకు సెట్టింగ్స్లో వెళ్ళి హిడెన్ ఫైల్స్ మామూలుగా ఆఫ్లో ఉంటాయి కదా, అది ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఆన్ చేసుకుంటే మీకు వాట్సాప్ వీడియోలు కానీ ఇమేజ్లు కానీ వాట్సాప్ స్టేటస్ పెడతారు కదా, అవి మీరు డౌన్లోడ్ చేసే పని లేకుండానే ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అవి ఎక్కడుంటాయంటే మీకు ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆండ్రాయిడ్లో మీడియాలోకి వెళ్ళి ఇక్కడ కామన్ వాట్సాప్ అని ఉంది కదా, వాట్సాప్లోకి వెళ్ళి మళ్ళీ మీడియా ఉంది కదా ఫ్రెండ్స్, మీడియాలో ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీడియాలో ఈ స్టేటస్ అని ఉంది కదా, ఈ స్టేటస్లోకి అయితే స్టేటస్లు వీడియోలు ఇమేజ్లు అన్నీ వచ్చింటాయి. ఇవి ఇలా మీకు వీడియోలు అనేవి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ 24 hours తర్వాత అక్కడ వాట్సాప్లో ఏవైతే వెళ్ళిపోతూ ఉంటాయో ఇక్కడ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే ఇక్కడి నుంచినే మీరు వేరే ఫోల్డర్కి షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేటస్ కదా, ఏదైనా స్టేటస్ మీకు నచ్చింది అనుకోండి, ఈ స్టేటస్ దీన్ని సెలెక్ట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా షేర్ చేయొచ్చు ఇక్కడి నుంచినే, లేదంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడికైనా. ఇప్పుడు వేరే ఫోల్డర్లోకి మూవ్ చేసుకుంటే మీ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది ఇలా మీరు వాట్సాప్ వీడియోస్ని కూడా పెట్టుకోవచ్చు డౌన్లోడ్ చేసేది లేకుండా. ఇది ఫ్రెండ్స్ ఫైల్ మేనేజర్లో ఉన్న ట్రిక్స్. అయితే మీకు ఈ ట్రిక్స్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.